తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. కానూరు పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో కలెక్టర్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కానూరు గ్రామం పరిధిలో 1 కిలోమీటర్ రెడ్ జోన్ గా ప్రకటించారు. 10 కిలోమీటర్లు సర్వేలైన్స్ జోన్ గా ప్రకటించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రజల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలను గుర్తించాలని అధికారులను గుర్తించారు. జిల్లాలో నల్లజర్ల, సీతానగరం మండలం మిర్తిపాడులో కూడా పౌల్ట్రీ కోళ్లు చనిపోయినట్లు సమాచారం. ఈ బర్డ్ ఫ్లూ పై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజాబాబు, సుమిత్ర, తూర్పు గోదావరి జిల్లా పెరవల మండలం కానూరులో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. ఇప్పటికే ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించిన శాంపుల్స్ కూడా జిల్లా అధికారులు పూణే ల్యాబ్ కు పంపించడం జరిగింది. అక్కడ పూణే ల్యాబ్ లో బర్డ్ ఫ్లూ పాజిటివ్ కూడా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ ప్రశాంతి జిల్లా అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఏదైతే కానూరు గ్రామంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిందో అక్కడ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించారు. అక్కడ గ్రామానికి సంబంధించి, కానూరు గ్రామానికి సంబంధించి 1 కిలోమీటర్ లోపు రెడ్ జోన్ గా ప్రకటించారు. 10 కిలోమీటర్ల లోపు సర్వేలెన్స్ జోన్ గా కూడా కలెక్టర్ ప్రకటించడం జరిగింది. ఇప్పటికే కంట్రోల్ రూమ్ కూడా కలెక్టరేట్ లో ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ 9542908025 కూడా ఎవరైనా బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించినా, కోళ్లు చనిపోయినా కంట్రోల్ రూమ్ కి సమాచారం ఇవ్వాలని కూడా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగాన్ని కూడా ఆదేశించడం జరిగింది. మరో పక్క చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నల్లజర్ల, అదేవిధంగా సీతానగరం మండలం మిర్తిపాడులో కూడా గత 5 రోజుల్లో కూడా కోళ్లు చనిపోయినట్టు కూడా అధికారులకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా రెడ్ జోన్ గా ప్రకటించారు. అక్కడ కూడా 10 కిలోమీటర్ల లోపు సర్వేలెన్స్ జోన్ గా కూడా అధికారులు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక ఈ కోళ్లు ఏదైతే ఈ కానూరు గ్రామం నుంచి గత 5 రోజుల్లో ఎక్కడెక్కడికి రవాణా అయ్యాయో ఆ ప్రాంతాలను కూడా గుర్తించాలి. ఈ కోళ్లను ఎక్కడికి రవాణా చేశారు, ఎక్కడ అమ్మకాలు చేశారు అనేది కూడా వివరాలు సేకరించాలని కూడా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కనుక ప్రస్తుతం కోళ్లను ఏదైతే బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్నాయో ఆ కోళ్లను కూడా బయటికి విక్రయించకూడదు, కోళ్లను కాల్చివేయాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కనుక బర్డ్ ఫ్లూ ప్రస్తుతం అయితే కనుక స్థానికంగా కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం 144, 133 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. మరో పక్క చూస్తే కనుక ఇప్పటికే కోళ్లు ఏదైతే బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోతున్నాయో దానికి సంబంధించిన లక్షణాలు ఒకవేళ ఏమన్నా ప్రజల్లో కూడా ఉన్నాయా అనేది వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఇంటింటికి వెళ్లి సర్వే చేసి ఎవరైనా ప్రజల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉంటే వాళ్ళకి వెంటనే సకాలంలో వైద్యం అందించాలి. ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా సకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం ఏదైతే బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిందో ఆ ప్రాంతానికి సంబంధించిన గ్రామాల్లో ప్రజలు కూడా సర్వే చేసి, ఇంటింటికి సర్వే చేసి ప్రజల్లో కూడా బర్డ్ ఫ్లూ లక్షణాలు గుర్తించాలని కూడా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ రాజాబాబు.